Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. శివ, మా నాన్నగారు ఇంజనీర్. ఇక్కడే ఆయన కెనల్ రెడీ చేస్తున్నారు. ఇది వేదా సిటీకును వీనస్ సిటీకి ఉండే ఒక షార్ట్ కట్, తెలుసా? ఇంకొన్ని రోజుల్లో ఈ పని పూర్తవుతుందట. శివ, లోపలికి అసలు ఎవ్వరూ వెళ్ళకూడదు. పిల్లలు ఖచ్చితంగా లోపలికి పోకూడదని చెప్పారు. లోపల డిగ్గింగ్ చేస్తున్నారు. ఎవరు లోపలికి వెళ్ళడానికి అస్సలు వీల్లేదు. శివ, నువ్వు బయట నుంచే చూడయ్యా, మేము బయట ఉండి చూస్తున్నాం. కావాల్సే మా నాన్నకి నేను ఫోన్ చేయనా? చెప్పు బాబు. నాన్నగారు, మేము కెనల్ తవ్వడం ఇప్పటి వరకు చూడలేదు. మీరు పర్మిషన్ ఇస్తే మేము లోపలికి వచ్చి చూడొచ్చా ప్లీజ్? వద్దు బాబు, ఇక్కడ చాలా ప్రమాదం. మీరు లోపలికి రావడం అంత మంచిది కాదు. డ్రిల్లింగ్ ఆపండి. కొండ దొలుకునేలా ఉంది. దయచేసి ఆపండి. అది మీరు లోపలికి రాకండి. టనల్ బ్లాక్ అయింది. సీలింగ్ ఎప్పుడైనా కింద పడిపోవచ్చు. మీరు దయచేసి రాకండి. నాన్నగారు, 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 లడ్డూ సింగ్ సార్, నాన్నగారు లోపల ఇరుక్కున్నారు. మీరే ఇప్పుడు ఏమైనా చెయ్యండి. అది భయపడకు. మేమందరం నీతోనే ఉన్నాం. మీ నాన్నగారిని తప్పకుండా కాపాడుతాం. నువ్వు ధైర్యంగా ఉంటే చాలు. అదిగో చూడండి, ఇప్పటికే రాత్రి 10 అయింది. మీరందరూ దయచేసి మీ ఇళ్లకు వెళ్ళండి. ఇక్కడ ఈ రోజు రాత్రంతా పని జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఈ రోజు రాత్రి పూర్తిగా పని జరుగుతూనే ఉంటుంది. అందుకనే చెప్తున్నాను, మీరందరూ ఇళ్లకు వెళ్ళిపోండి. ఓకే, వెళ్ళండి వెళ్ళండి. వీల్లేదు, నేను మా నాన్నగారిని ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళను. నాన్న, అది లడ్డూ సింగ్ చెప్పింది చాలా కరెక్ట్. మన అందరం కలిసి మీ నాన్నని, కూడా ఉన్న వాళ్ళందరినీ ఖచ్చితంగా కాపాడతాం. అవును, మీరందరూ ముందు ఇళ్లకు వెళ్ళండి. ఉదయాన్నే రావచ్చులే గాని నేను ఈ రోజు రాత్రంతా ఇక్కడే ఉంటాను. వీళ్ళకి కావాల్సిన సహాయాలన్నీ చేస్తాను. మనమందరం కలిసి ఖచ్చితంగా మీ నాన్నగారిని కాపాడేద్దామా? అది నువ్వు అసలు దిగులు పడకు. ఈ కొండ ప్రాంతం కింద కొంచెం నీళ్లుంది. ఆ నీళ్లు వెళ్ళడం కోసమే ఇక్కడ కొన్ని టనల్స్ ని ఈ లైన్ ఉంది చూసారా? ఇదంతా టనల్ వల్ల ఏర్పడిన దారి. కాబట్టి మనం పైనుంచి వెళ్లి కాపాడడం కన్నా కింద నుంచి వెళ్లి కాపాడితే వాళ్ళని సులభంగా కాపాడొచ్చని అనిపిస్తోంది. కాబట్టి మనం ఆ టనల్ లో నుంచి వెళ్తే మనం సులభంగా ఆది వాళ్ళ నాన్నగారు ఉండే ప్రదేశానికి వెళ్ళొచ్చు. మనం లోపలికి వెళ్ళి ఇరుక్కుపోతే మనల్ని ఎవరు కాపాడతారు? మీకు విషయం తెలుసా? ఏలియన్ అలాంటి టనల్లో కూడా ఉంటుందట. ఒకవేళ ఏలియన్ ఉంటేనో? యూడి, ఏలియన్స్ తప్ప ఇక దేని గురించి నువ్వు ఆలోచించవా? సరే, ఒకవేళ అక్కడ భూతాలుంటేనో? మా అమ్మగారు ఊర్లో లేరు. ఈ విషయం తెలిస్తే ఆవిడ చాలా భయపడుతోంది. నువ్వు ఇప్పుడే వాళ్ళకేమీ చెప్పొద్దు.
మనం రేపే వాళ్ళని కాపాడేద్దాం, సరేనా? నువ్వు అసలు దిగులు పడకు, ఉదయం వరకు వెయిట్ చేయి. ఫ్రెండ్స్, నేను చెప్పిన దారి ఇదిగో ఇటు నుంచే వస్తుంది. అటు నుంచి వెళ్తేనే మనం ఆది వాళ్ళ నాన్న దగ్గరికి చేరుకోగలం. జాగ్రత్తగా చూస్తూ రండి. శివ, అటు చూడు, అక్కడ ఒక కెనాల్ ఉంది. రండి వెళ్దాం. ఒకవేళ ఇదే మనం వెళ్ళాల్సిన దారేమో. ఇక్కడ అసలు నెట్వర్కే అందడం లేదు. మనం ఎలాగైనా లడ్డు సింగర్కి ఇన్ఫార్మ్ చేసే తీరాలి. ఎస్, ఏంటిది? ఎందుకని ఇలా చేస్తున్నావు? నీకు వేరెవ్వరూ దొరకలేదా? నేను ఒక్కనే దొరికానా? హలో లడ్డు సింగ్ సార్, నేను శివాని మాట్లాడుతున్నాను. ఓ, శివానా? అవును, ఇది నా గ్యాడ్జెటే. లడ్డు సింగ్ సార్, మేము దారిని వెతుక్కుంటూ వస్తూ ఉన్నాం. అప్పుడు మేము దారి తప్పి ఒక కేవ్ లోపలికి వచ్చేసాం. మీరు త్వరగా వస్తారా? ఓ, దిగులు పడక శివ, మేము వస్తున్నాం. రండి తాతగారు, రండి. ఏమైంది? ఎందుకు అదోలా ఉన్నావు? ఇప్పుడు మనం కూడా వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాం. మనల్ని ఎవరు కాపాడతారు? నువ్వు ఏడవకి యూడి, మనం ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఒక దారి కనిపిస్తుంది. చూసారా, నాకు చాలా ఆకలేస్తోంది. యూడి, సమస్యలో ఇరుక్కున్నప్పుడు అసలు నీకెలా ఇంతగా ఆకలిస్తుంది? ఎందుకంటే నేను ఎక్కువ భయపడితే నాకు చాలా ఆకలేస్తుంది. హలో, ఎవరైనా ఉన్నారా? హలో, మా మాటలు ఎవరికైనా వినిపిస్తున్నాయా? అరే, ఏంటి ఇక్కడ పార్టీ ఏదైనా జరుగుతుందా? హలో హలో అంటున్నారు, ఇలా అరవాలి. హలో, తినడానికి ఏం దొరకలేదు. అయినా పర్వాలేదు, నీళ్లు తాగి కడుపు నింపుకుంటాను. నీళ్లు తాగడానికి ఈజీ అయిన దారి నేను నీకు చెప్తాను. ఇలా మోకాలు దండ వేసి మొహంని నీళ్ళలో పెట్టండి. నీళ్లు ఆటోమేటిక్ గా మీరు తాగేయగలరు. ఇలా నీళ్లు తాగడం నీ వల్లే అవుతుంది. కాపాడండి!
అది మేము ఇక టనల్లో ఇరుక్కుపోయాం. మా నాన్నుండే టనల్ ఇక్కడ ఎక్కడుందో తెలీదు, మరి నేను ఎలా కనిపెట్టడం? అక్కడ కూడా నీళ్లు కనిపిస్తోంది, చూసారా? ఈ నీళ్లు ఖచ్చితంగా టనల్ వరకు వెళ్తుందని అనుకుంటున్నాను. ఈ రివర్ ఎలాగైనా కేవ్ దగ్గరికి వెళ్ళిపోయిందే అనుకోండి, ఇక మన పని చాలా సులభంగా పూర్తయిపోతుంది. ఆగండి, ఏదో ఒకటి చేస్తాను. ఓకే, మీరందరూ ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చెక్ చేసి వస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరా శివ. ఆల్ ది బెస్ట్. హా? ఇక్కడ నుంచి చాలా మార్గాలు కనిపిస్తున్నాయి. నేను ఇప్పుడు ఎటు నుంచి వచ్చానో కూడా నాకు గుర్తు లేదే. సరే, వేరేటైనా వెళ్ళి చూస్తాను. శివ, నిజంగానే నువ్వు చేసిన పని ఎంత గొప్పదో తెలుసా? చెప్పాలంటే చాలా పెద్ద రిస్క్ తీసుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే అంకుల్. సమస్య అంటే ఒకరికొకరు సహాయం చేసుకునే తీరాలి. మీరందరూ నేను ఎటు వెళ్తున్నానో చూసి నా వెనకాలే రండి. కానీ శివ, నాకు స్విమ్మింగ్ రాదు. అరే, నాకు కూడా ఈత రాదు. సరే, పర్వాలేదు, ఉండండి, నేను ఏదైనా ఆలోచిస్తాను. అది మీ నాన్న ఉన్న చోటికి నేను వచ్చేసాను. థ్యాంక్ యూ శివ. రేవా, నేను నా సైకిల్ ని ఇక్కడికి ఇప్పుడు పిలవబోతున్నాను. దాంతోనే వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకురాబోతున్నాను. కానీ ఒక సమస్య ఉంది. ఇక్కడి నుంచి వచ్చే నీళ్ళంతా ఒక ప్రదేశంలో కంబైన్ అవుతున్నది నేను గమనించాను. కానీ ఎటు నుంచి వచ్చానన్నదే నేను ఇప్పుడు మర్చిపోయాను. రేవా, నేను గుర్తుంచుకోవడానికి ఏదైనా కనిపెడతావా? ఓకే శివ. డాగి, ఈ రోజు మాకు ఎలాగైనా సాయం చేయాలి. త్వరగా వెళ్ళు, శివ ఎక్కడున్నాడో కనిపెట్టు. కనిపెట్టావా? చూసారా, కనిపెట్టింది. శివ, శివ, అంత చిన్న రంధ్రంలోకి లోపలికి ఎలా వెళ్ళావయ్యా? నాకు అర్థం కావడం లేదే. ముందు ఒక విషయం నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఈ టన్నల్ కి వచ్చే దారిని శివకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? నేను వెళ్తాను. ఇక్కడుండే ఏరు తీసి నా నడువుకి బాగా కట్టండి. నేను లోపలికి వెళ్ళిన తర్వాత నేను సిగ్నల్ ఇస్తాను. ఆ తర్వాత బయటికి లాగేయండి.
సారీ, ఎక్కువగా నేను ఊపిరి పట్టుకోలేకపోయాను. వద్దు యుడి, మనం వేరేదన్నా ఆలోచిద్దాం. అందరూ దీన్ని టైట్ గా పట్టుకోండి. మనం అక్కడికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. అదేమంత దూరంగా లేదు. మనకున్న ఒకే ఒక్క సమస్య, మనం వెళ్ళాల్సింది ఏ టన్నెల్లో కనిపెట్టడమే. వచ్చిన దారేదో మర్చిపోయాను. నా బ్యాగ్ లో ఏదైనా దొరికిందంటే దాంతో ట్రై చేసి చూడొచ్చు. ఎస్, ఇది వర్కౌట్ అవుతుంది. నానా, నానా, అది అది థ్యాంక్స్ శివ, థ్యాంక్స్ అ లాట్. ఫ్రెండ్షిప్ లో ఎప్పుడు థ్యాంక్స్ ఉండవు, సారీలు ఉండవు. ఇలా చూడండి, మనం ఇక్కడ నుంచి పూర్తిగా బయటికి రాలేదు. లడ్డూ సింగ్ సార్ మనకి హెల్ప్ చేస్తే బాగుంటుంది. శివ ఫ్రెండ్స్ సైకిల్ అన్ని ఇక్కడే ఉన్నాయి అంటే శివ తప్పకుండా ఇక్కడే ఉండాలి. కానీ మనం శివాని ఎక్కడుంటాడని వెతకగలం? హలో, ఎవరైనా ఉన్నారా? హలో, హలో, నరవద్దు. హెల్ప్ 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 హెల్ప్. ఎస్, డాగీ డాగీ. శివ దొరికాడు, శివ దొరికేశాడు. రండి లడ్డు సింగ్ సార్. శివ, నిన్ను ఎలా బయటకు వస్తానో చూడు. రాయి పగిలిపో. దారి వదులు. తాతగారు ఏం చేస్తున్నారు మీరు? ఆపండి, నా వల్ల కావట్లేదు. అందరూ కొట్టేశారు తాతగారు. ఓ శివ, త్వరగా రా. సూపర్ తాతయ్య, థ్యాంక్ యూ. సంతోషం. క్షమించండి తాత, మీరు ఇలా పాడితే ఎటువంటి కొండైనా సరే పగిలిపోతుంది. శివ, నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. నువ్వు ఎంతైనా ఆది ఫ్రెండ్ కదా. ఫ్రెండ్షిప్ మధ్య నో థ్యాంక్స్, నో సారీ. ఫ్రెండ్షిప్ అంటే ఏంటో ఈ రోజు నువ్వు నాకు తెలియజేసావు శివ. 3 cheers ఫర్ శివ. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.